దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు తర్వాత రెండో రోజు కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. హౌస్ అరెస్ట్కి పర్మిషన్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రధానమైనటువంటి లీడర్లను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఈ రోజు నర్సంపేట డివిజనల్ బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాన నేతలందరూ కూడా నర్సంపేటకు వెళ్ళడానికి కూడా సమాయత్తం అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కూడా మరోసారి సానుభూతి చేయడంతో పాటు కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రస్తుతంలో ఎక్కడికక్కడ లీడర్లను మాత్రం దిగ్బంధించినటువంటి పరిస్థితి. ఒక్కసారి ప్రస్తుతానికి వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు మనతున్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు నిన్న కూడా పోలీసులు కూడా ఇక్కడ సాయంత్రం వరకు 5 గంటల వరకు ఎవరిని అలౌ చేయలేదు. ఆ తర్వాత కూడా బయటికి పంపించలేదు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఇక్కడ నుండి వెళ్ళకుంటున్నారు. మరి రెండో రోజు కూడా ఎందుకు ఈ హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది అనుకోవచ్చు? వాస్తవానికి నిన్న ఏదైతే వాళ్ళు మొన్న అర్ధరాత్రి మా మహానేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఒక గద్దెను కూల్చివేసి ఆ విగ్రహాన్ని దాచిపెట్టడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. మేము ఏం చెప్తున్నామంటే 1400 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని నిన్న మొత్తం ఆర్గనైజ్ చేశాం. ఏం జరిగింది? మధ్యాహ్నం 3 గంటల వరకు జనాలంతా బయటకు వచ్చిళ్ళు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చిళ్ళు. ఈరోజు నర్సంపేట బంద్ పిలిపించిళ్ళు. మీ ప్రభుత్వం పట్ల కానీ మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పట్ల కానీ ఎటువంటి సానుభూతి ఉన్నా, నువ్వు చేసినటువంటి పని కూల్చివేత పని పట్ల వాళ్ళకి అశ్రద్ధ ఉన్నా కానీ ఇవాళ బంద్ సక్సెస్ కాదు. కానీ ఇవాళ బంద్ చూడండి, ఒక నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా నర్సంపేట వాలంటరీగా ప్రజలు వాళ్ళు బంద్ పెట్టుకున్నారు. దీని అర్థమైంది, సోయినోడు ఎవరు కూడా ఇంత హౌలా పని చేయడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు నిన్నటి రోజు అన్నది చరిత్రలో రాసుకోవాల్సినటువంటి రోజు. మీ యొక్క రాజకీయ ముగింపుకు నిన్నటి చివరి రోజు. ఓకే, ఇప్పుడు బంద్ మాత్రం కొనసాగుతుంది. బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక బంద్ దేనికోసం పాటిస్తున్నారు అని చెప్పి కొంతమంది ఓపెన్ చేయండి అని చెప్పి కూడా చెప్తున్నారని చెప్పి తెలిసింది. మరి అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఫోన్లు చేసి ప్రెజర్ పెట్టారు. నిన్న ఈవినింగ్కి వెళ్ళి అయింది. ప్రెజర్ పెడితే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు అండి? చెప్పాను కదా, ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ఒక్కరు కూడా రాలేదు. ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్తోటి కంప్లైంట్ ఇప్పించుకొని ఎఫ్ఐఆర్ చేశారు. ప్రజలు రారు. వాళ్ళు నీ శక్తి ఎంత? అసలు ప్రజా సమూహం ముందు నీ శక్తి ఎంత? 5 ఏళ్ళకోసారి ఓటేస్తే నువ్వు అధికారం చెలాయించటోనివి. ఎప్పుడైనా ప్రజలను గౌరవించాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గౌరవించాలి. కానీ దానికి విరుద్ధంగా పనిచేసేటప్పుడు ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉండడు. మరి నిన్న జరుగుతున్నటువంటి బంద్ ఈరోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ మీద ప్రస్తుతానికి ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇక్కడ పోలీసులను కూడా ఎంత దిగ్బంధం ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చి నిరసన తెలిపినటువంటి పరిస్థితి నర్సంపేట టౌన్లో. మరి నిన్న జరిగినటువంటి వ్యవస్థను మీరు ఎట్లా చూస్తున్నారు? నిన్న జరిగినటువంటి వ్యవస్థ నిజంగా కూడా మనము ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేనే నిన్న. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే యొక్క బర్త్డే పోలీస్ పహారాల మధ్య, ఇంకా విచిత్రం ఏంటంటే శవయాత్రల మధ్య. అంటే హిట్లర్ కూడా ఎప్పుడు నాకు తెలిసి ఇట్లా చేయలే అనుకుంటా. శవయాత్రల మధ్యలో, పోలీసు వాళ్ళ మధ్యలో ఇంత ప్రజా తిరుగుబాటు ఉన్నటువంటి ఇష్యూలో నువ్వు జన్మదినం చేసుకొని నువ్వు ఆ విగ్రహాన్ని కూల్చేస్తే ఏమైంది? ఇవాళ నేను విగ్రహం పెట్టే రోజు చెప్పిన, నువ్వు దీంతో వెనుకకు తగ్గు, లేకుంటే నీకు శాశ్వతంగా నీ రాజకీయం డెడ్ ఎండ్ అవుతుందని ఆ రోజు చెప్పాను. మీరు చెక్ చేయండి. నేను ఎందుకంటే ప్రజల ఆలోచన ఏందో తెలుసు కదా. ఆయన యొక్క ఏదైతే అంతిమ యాత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు కదా, దాన్నన్నా గౌరవించాలి కదా. నీకు ఓట్లు వేసిన వాళ్ళు అంత రెస్పెక్టబుల్గా ఆయన యొక్క అంతిమ యాత్రలో వచ్చిందంటే నువ్వు దాన్ని కూడా గౌరవించకుండా, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవించకుండా ఈరోజు జిద్దుకు చేస్తే ఏమైంది? నీ ముఖం మేడ పెట్టుకుంటావు. ఇవాళ నర్సంపేట చాలా పీస్ఫుల్ బంద్ ఉన్నది. తీయించు, నీకు చేతనైతే దుకాణాలు తీయించు, నిలబడి మేము చూస్తాం. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేసుకుంటారు కదా. మరి ఈరోజు కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు. మరి ఇది ఎంతవరకు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? మధ్యాహ్నం వరకా లేకపోతే సాయంత్రం వరకా? మరి పోలీసు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎవ్వరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా, ఏం కథల పడ్డా జరగాల్సిన వ్యవస్థ అంతా జరుగుతుంది. అర్థమైందా? మేము ఉద్యమకారులం. మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కేసీఆర్ గారి నాయకత్వాన. మమ్మల్ని ఇంట్లో పెడితే అవుతుందా? అన్ని రిమోట్ ఆర్గనైజేషన్ అంటే సిస్టమ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉంటుంది. మీరు మొత్తం జిల్లా పోలీస్ అంతా వచ్చాడ కూర్చున్నా మేము అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఆయన మరణించినటువంటి ఆ మహనీయ నాయకుడికి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి
దాన్ని మీరు ఆపలేరు. మా యొక్క ఆలోచన విధానం ప్రజల సంక్షేమమే, ప్రజల మేలే, ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి మేము ఉద్యమకారులం, రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా తప్పుడు సంకేతాలు ఇవ్వం. ఒక అవసరం కొద్దీ మేము ఇంత యాక్టివ్గా మూవ్ అవుతాం తప్ప అనవసరం అన్నెసెసరీ ఇక ఇట్లాంటి చిల్లరమల్ల రేషాల కోసం చేయం. ప్రజల కోసము నిలబడినటువంటి ఏ వ్యవస్థనైనా నిలబడుతుందని చెప్పి అంటున్నారు. దానికి ఉదాహరణగానే పెద్ది సుదర్శన్ రెడ్డి దివంగతులైన తర్వాత వారి అంతిమయాత్ర దీనికి ఒక సాక్షిభూతంగా నిలిచిందంటున్నారు. లక్షలాది మంది తరలి వచ్చిన తర్వాత ఆయన అభిమానమే ప్రజల గుండెల్లో నిజమైనటువంటి చెరగన ముద్ర వేసిన తర్వాత మరి అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కొంతమంది కీన్ అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లేకుండా ఒక అధికారం ఉందన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ ప్రజల్ని మాత్రం విస్మరించడం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకపోవడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల కోసమే ఎన్నుకోబడినటువంటి ఫండమెంటల్ రైట్ను కూడా, బేసిక్ రూల్ను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఈ నిర్బంధాలు అనేవి మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఉద్యమాలు ఎలా చేయడమో తెలుసు. మేము ఇంట్లోనే ఉంటాం కానీ జరగాల్సినటువంటి పనులు జరుగుతూనే ఉంటాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఇంప్లిమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ రిమోట్ అవుతుంది, ఏం జరుగుతుందో మాకు తెలుసు కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు, ఆలోచన విధానాలు తెలిసినటువంటి వ్యక్తులుగా అదే ప్రజల కోసం ఎంతకాలమైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులుగా తమ ప్రణాళిక తమకు ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు నర్సంపేట బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ మాత్రం ప్రశాంతంగా జరుగుతుంది, స్వచ్ఛందంగా జరుగుతుందన్న ఒక ఆలోచన చేస్తున్నారు. ఇది కూడా ఇప్పటిదైనా సరే ప్రజల యొక్క ఆలోచనలు, వారి మనోభీష్టాలని దృష్టిలో పెట్టుకునైనా ఇక రాబోయేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఆ శక్తులైనా సరే గౌరవించాల్సింది. ప్రజల్ని గౌరవించని ప్రభుత్వాలు ఎక్కువ కాలం ఉండవన్న ఒక మెసేజ్ మాత్రం దీనితో స్పష్టమవుతున్నటువంటి విషయాలు చెప్తున్నారు. తమని హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన ఏది ఎక్కడ ఆగడం లేదు, మా ఆలోచనలు కూడా ఆగవు, జరిగే పని జరుగుతుందన్న ఒక ధీమా మాత్రం ఇక్కడ వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపల్లి నరేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.